ప్రాంతం వచ్చేసరికి ఎక్కువగా ఇది తూర్పు కనుమలు ప్రాంతం అండి. ఎక్కువగా కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి. ఈ తూర్పు కనుమల్లోనే ఈ శేషాచలం అడవులు అయితే ఉన్నాయి. శేషాచలం అడవుల్లోనే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే ఉందండి, తిరుమల. ఈ ప్రాంతంలో పంటలు అనేవి పెద్దగా కనిపించవు, అంతా రాతి నేల. ఎక్కడన్నా ఉన్నట్టయితే తోట పంటలు ఎక్కువగా కనిపిస్తాయి, అంటే మామిడి, జామ లాంటివి. వరి అనేది చాలా తక్కువ ప్రాంతంలో ఇక్కడ నీటి వసతి ఉన్న కాడ మాత్రమే మనకి పండించడం జరుగుతుంది. చాలా తక్కువ కనిపిస్తుంది ఈ ఏరియాలో. దేవాలయం అయితే ఉంది. దేవాలయము ఎవరితో అయితే మనం ఇప్పుడు చూడబోతాం. గొప్పల మాత ఆలయం అండి. ఇది గొప్పల మాత ఆలయానికి వెళ్ళే దారండి. వెంకటేశ్వర స్వామి అప్పుడు ఉన్న అదిలో గొప్పల మాతని తల్లిగా చేసుకుని నివాసం ఉన్న ప్రాంతం అని చెప్తారు. గొప్పల మాత ఆలయం ఉండేది. అయితే మనం చంద్రగిరి చేరుకోవడానికి చంద్రగిరిలో టిఫిన్ చేసేసి అక్కడికి బయలుదేరి అయితే వెళ్తాము. 11 నిమిషాలు అయితే ఉందండి. చంద్రగిరి వెళ్ళిన తర్వాత చంద్రగిరి అవుట్స్కట్స్ లో మనం కెమెరా ఆన్ చేసుకుంటాం. ఇక్కడ ఇటుక పట్టీలు అయితే ఉన్నాయి. నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి ఇటుక పట్టీలు. ఒక్కొక్కం పెట్టి ఇక్కడ ఒక బట్టి లాగా తయారు చేసి ఇటుక కలుస్తున్నారండి. దూరంగా కొండ అయితే ఉంది చూడండి. అదంతా రాక్ పిండి అండి. రాయి మీద ఎక్కడ మొక్కలు లేవు. ఎక్కడన్నా మట్టి ఉంటే మొక్క మొలుస్తుంది, లేకపోతే రాయి పెట్టండి. ఆ ఎదురుగా ఉన్న కొంత కూడా మొత్తం రాయి. ఏకశిల కొంత నాకు అనిపిస్తుంది. అయితే ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇక్కడ నుంచి కాణిపాకం 57 కిలోమీటర్లు, చిత్తూరు 65 కిలోమీటర్లు, బెంగళూరు 40 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉందండి ఇంకా చంద్రగిరి.
అంతా కొండలు గుట్టలు రాతి నేల, పంట పొలాలు అయితే కంపెనీ నెట్టుంటూ ఈ ప్రాంతంలో. ఇప్పుడైతే పొంగనూరు వెళ్ళేదానికి నేషనల్ హైవే నెంబర్ 71 మీదకి అయితే వచ్చామండి. 5.5 కిలోమీటర్లు ఇదే రూట్లో ప్రయాణం చేయాలి. ఇక్కడ వాతావరణం చూసుకుంటే కొంచెం ఎండ ముదిరేటట్టే కనిపిస్తుంది. ఇక్కడ కొండలు ఎక్కువగా ఉన్నాయి, వాటితో పాటు చెట్లు కూడా బాగా పెరుగున్నాయండి. ప్రకృతి కూడా బాగుంది.
ఇక్కడ మనకు కనిపిస్తున్నది మోహన్ బాబు యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ వచ్చేసరికి మనకి తిరుపతి నుండి పొంగనూరు వెళ్ళే రూట్లో, అంటే నారావారిపల్లి మీదుగా ఉన్న రూట్లో అయితే మనకి ఈ యూనివర్సిటీ దర్శనమిస్తుంది. ఇది 100 ఎకరాల్లో విస్తరించి ఉందండి. చాలా పెద్ద యూనివర్సిటీ. దేశం నలుమూలల నుండి, విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటారు. ఇక్కడ మంచి విద్య లభిస్తుందని చాలామంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ కాలేజీని ఎంచుకుంటారు. ఇక ఈ దారిలో మనకి పెద్ద పెద్ద కొండలు మరియు గుట్టలు, శేషాచలం అడవులు మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ చూసుకుంటే కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ కాలేజీ మనకి చాలా దూరం వరకు అయితే విస్తరించి ఉన్నది. రోడ్డుకు ఒకవైపు కాలేజీ, రెండో వైపు జనావాసాలు అయితే ఉంటాయి. చాలా పెద్ద కాలేజ్ అండి. ప్రకృతి కూడా చాలా బాగుంది. లోపల కొబ్బరి చెట్లు మరియు అనేక రకాలైన ఈ అడవి చెట్లతోటి ఈ యూనివర్సిటీ మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇకపోతే యూనివర్సిటీ చివరకు వచ్చేసామండి. చాలా పెద్ద యూనివర్సిటీ. మనం ఇప్పుడు నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరికైతే ఎంటర్ అయ్యామండి. ఊరు ఎంట్రన్స్లోనే మనకి ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో చూడండి. రోడ్డుకి ఇరువైపులా పూల మొక్కలు, చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఈ నారావారిపల్లి. ఇక్కడ చూడండి, నారావారిపల్లి, ఇక్కడ నీళ్ళ ట్యాంకు, అక్కడ భువనేశ్వరమ్మ గారి ఫోటో. నారావారిపల్లి చుట్టుపక్కల అయితే మనకి టమాటా పంట ఎక్కువగా పండిస్తారు. ఈ ఏరియాలో మదనపల్లి, పొంగనూరు, పలమనేరు ఈ ఏరియాల్లో వచ్చేసరికి మనకి మన రాష్ట్రంలో ఉపయోగించే టమాటా పంటలో 75% టమాటా పంట ఈ 3 ఏరియాల నుంచి వస్తుందండి. 3 కాలాల్లో కూడా వీళ్ళు ఈ టమాటా పంటని పండిస్తారు. టమాటా పండించే మెలకువల విషయానికి వచ్చేసరికి వీరు ఏం చేస్తారంటే, పొలం బాగా దున్ని, బాగా బోదెలు చేసి, దాని మీద మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ ద్వారా మనకి ఈ టమాటా పంటనైతే పండిస్తారు. ముందు వచ్చే వీడియోల్లో
టమాటా పంట పొలాలను అయితే చూస్తామండి. ఇప్పుడు ఈ ఏరియాలో పండించే దీర్ఘకాలిక వరి పంటనైతే చూద్దాము. ఈ వరి పంట చాలా ఎత్తుగా పెరిగి పడిపోయే అవకాశం ఉంది. ఈ ఏరియాలో ప్రస్తుతం అయితే చూడండి, రోడ్డుకి ఇరువైపులా మామిడి తోటలండి, మంచి పూత కాతా మీద ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అనేది మనకి ఈ తోట పంటలకైతే బాగా మనకి వాతావరణం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తోట పంటలు ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ నీటి వసతి ఉన్న కాడ రోడ్డుకి ఇరువైపులా వచ్చేసరికి ఈ దీర్ఘకాలిక వరి పంటలు అయితే పండిస్తున్నారు. చూడండి, ఇక్కడ మీకు వరి పంట అయితే కనిపిస్తుందండి. ఈ తోటల మధ్యలో అక్కడక్కడ వరి వేసుకొని పండించుకుంటున్నారు. దిగుబడి కొంచెం తక్కువైనా కానీ దీర్ఘకాలిక పంట కాబట్టి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అయితే ఇక్కడ పండించుకోగలుగుతున్నారు. వచ్చే వీడియోలో ఈ టమాటా పంట పొలాలని చూసుకుంటూ మనం ముందుకు సాగుదామండి. ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో ఇక్కడితో ఆపుతున్నానండి. దీని కంటిన్యూ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.